नाजरीन आदाब, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। रियासती वजीर हरीश राव ने संगारेड्डी में 20 लाख रुपए की लागत से तामीर करदा इमारत की भूमि पूजा। महात्मा ज्योतिराव फुले जयंती तकारीब का इनेकाद। रच्चकोंडा और साइबराबाद मेट्रो स्टेशन के पास ट्रैफिक पुलिस चालान में इजाफा। और खम्मम में बीआरएस इजलास के मौके पर हादसा, एक हलाक 8 अफराद जख्मी। और अब खबरों की तफसील। आप जानते हैं कि आंध्रा में हुक्मरानी कैसी है। जब आप वहां गए होंगे तो आपने देखा ही होगा, दोनों रियासतों के दरमियान जमीन आसमान का फर्क है। और यहाँ और वहाँ ओट क्यों। रियासती वजीर हरीश राव ने आंध्र प्रदेश से आकर तेलंगाना में बसने वाले कारकुनों को मशवरा दिया है कि वो वहां अपना वोट मंसूख करते हुए यहां अपने हक़ रायदही से इस्तेफादा करें। वजीर ने इन बातों का इजहार मंगल को संगारेड्डी में मुनक्किद शुदनी मेसन एसोसिएशन की इमारत की तामीर के लिए भूमि पूजा प्रोग्राम में किया। इस मौके पर वजीर हरीश राव ने याद दिलाया कि वजीर आला के चंद्रशेखर राव ने कहा था कि जिसने भी तेलंगाना की तरक्की में पसीने की बूंदें बहाई हैं वो तेलंगाना का बच्चा है। वजीर ने संगारेड्डी के 9वें वार्ड में 20 लाख रुपए की लागत से मजदूरों की इमारत की तामीर के लिए भूमि पूजा की। बाद अज़ां कारकुनों से खिताब करते हुए वजीर ने कहा कि कम अज कम आंध्र प्रदेश में सड़कें अच्छी हालत में नहीं हैं। उन्होंने कहा कि वहां की सड़कों और हॉस्पिटल्स की हालत आप अच्छी तरह जानते हैं। तेलंगाना हुकूमत कारकुनों की फलाह व बहबूद में ताउन करेगी। वजीर हरीश राव ने कहा कि वजीर आला के चंद्रशेखर राव यौम मई पर कारकुनों को खुशखबरी सुनाएंगे। డ్రిల్లింగ్ కార్మికులు రకరకాలుగా ఉంటారు, అందరూ కూడా దయచేసి మీరు ఇందులో సభ్యత్వం తీసుకుంటే ప్రభుత్వం నుంచి అనేక రక్షణ కవచాలు మీకు అందుతాయి, అనేక సంక్షేమ కార్యక్రమాలు మీకు అందుతాయి। మీరు కూడా మీరు చేసుకోవడమే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకునేటట్టు మీరు చేస్తే ఏదన్నా మంచి చెడ ఇంట్లో సంపద కావచ్చు, ఆపద కావచ్చు, పండుగైన పైసలు వస్తాయి, ఆపద పడ్డ పైసలు వస్తాయి, ఇంకా వేరే కార్యక్రమాల ద్వారా కూడా మీకు సాయం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి। ఈ భవన నిర్మాణ కార్మికుల కోసం ఇంకా ఎలాంటి సహకారం కావాలన్నా మా రాష్ట్ర అధ్యక్షుల వారితో, జిల్లా అధ్యక్షుల వారితో ఉమ్మడి జిల్లాలో కూడా చేద్దాం। మేడే నాడు ఇంకొక నిర్ణయం కూడా తీసుకునేది ప్రభుత్వం, ప్రతి జిల్లాలో కూడా కార్మికుల కోసం 2 కోట్ల రూపాయలతోని ఎకరం జాగలో కార్మిక భవనం కూడా కట్టాలని నిర్ణయం తీసుకున్నాం। సంగారెడ్డిలో కడతాం, మెదక్లో కడతాం, సిద్దిపేటలో కూడా కడతాం। 3 జాగల 2 కోట్ల రూపాయలతో ఎకరం జాగల మంచి కార్మిక భవనానికి మేడే నాడు శంకుస్థాపన చేసుకుందాం। ఎందుకంటే ఇప్పుడు కార్మికులు కూర్చోవాలి, మాట్లాడుకోవాలంటే అసలు అడ్డలేదు మనకు। అడ్డ అంటే రోడ్డు మీదనే అవుతుంది అడ్డ అంటే, ఏదైనా ఆదివారం ఉండే, అమాస నాడు సెలవు ఉండే, మనం మంచో చెడో, మన దుఃఖమో, మన సుఖమో, మన కష్టమో మాట్లాడుకుందామంటే మనకంటూ ఒక జగా లేదు। అందరికీ నీడ కల్పించేటోళ్ళం మనం, మనకు నీడ లేకుండా అయిపోయింది। అందుకే మీ అందరికీ నీడ కల్పించాలని సరే ఇక్కడ ఒక ఇప్పుడు 40 లక్షలతో భవనం కట్టడమే కాదు, కార్మికుల కోసం కూడా మరో 2 కోట్ల రూపాయలతో అద్భుతమైన కార్మిక భవనానికి వచ్చే మే 1వ తారీఖు నాడు శంకుస్థాపన చేయబోతా ఉన్నాం। సో కార్మికుల సంక్షేమం కోసం కూడా తప్పకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది। ఇంకా కూడా మీ సంక్షేమం కోసం కూడా మేము పనిచేస్తాం। మీరు కూడా దయచేసి ఇళ్ళ నుంచి ఎంతో మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయింది, ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ చూసిండ్రు। ఆంధ్రకు తెలంగాణకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నదా లేదా? ఎప్పుడైనా మీరు పోతారు కదా పండుగకు పోయినప్పుడు, ఆడ రోడ్ల పరిస్థితి ఏంది, అక్కడ దవాఖాన్ల పరిస్థితి ఏంది, అక్కడ ఇంకోటి ఏందో మీకు తెలియదా? అన్ని చూసిండ్రు మీరు। మరి మీరు కూడా మళ్ళీ ఆడేందుకు ఓటు, ఈడెందుకు ఓటు, ఆడ బంద్ చేసుకొని ఈయన రాసుకోరు, సపరేట్ వాడు రద్దు చేసుకోరు। మీరు కూడా మా వాళ్ళే। ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నాడు, తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామయ్యే ప్రతి కార్మికుడు తెలంగాణలో అంతర్భాగమే, వేరు కాదు। ఈ తెలంగాణ అభివృద్ధిలో, తెలంగాణ
పట్టణాల్లో తెలంగాణ గ్రామాల్లో తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు వడిచిన ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే, మీరు మా వాళ్ళే అని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు. మరి ఇది పోతుంది, ఒక దిక్కే పెట్టుకొని తెలంగాణలో పెట్టుకోరు. महात्मा ज्योतिराव फूले जयंती के मौके पर पार्टी कायदीन ने रियासती बीजेपी दफ्तर में उनके पोर्ट्रेट पर फूलमाला चढ़ाई और खिराज अकीदत पेश किया। बीजेपी के रियासती सदर बंडी संजय, एमपी ओबीसी मोर्चे के कौमी सदर डॉक्टर के लक्ष्मण, साबिक एमपी बोरा नरसैया गौड़ ने दिगर ने शिरकत की। इस मौके पर खिताब करते हुए लक्ष्मण ने वजीर आला के चंद्रशेखर राव हुकूमत पर फंड्स मख्तस न करते हुए बीसी कारपोरेशन को कमजोर करने का इल्जाम आयद किया। वजीर आजम नरेंद्र मोदी ने कहा कि वो पसमानदा तबकात को तरजीह दे रहे हैं। लक्ष्मण ने इजहार बरहमी करते हुए कहा कि राहुल गांधी वजीर आजम नरेंद्र मोदी की जात की तौहीन करते हुए बीसी का मजाक उड़ा रहे हैं। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత what were the efforts made by this Telangana government for this Bayaram iron ore? What are the methodologies adopted to explore and to get investors to establish a steel plant in Bayaram by the government of Telangana? అనుకోకుండా ఈ 2015 చట్టం రాకపూర్వము కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రం ఉన్నప్పుడు 2008లో ఆనాడు రాజశేఖర్ గారి ప్రభుత్వం ఈ బయ్యారం ఐరన్ రోడ్స్ అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మైన్స్ అండ్ మినరల్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. తదనంతరము మళ్ళీ ప్రభుత్వము ఎందుకో మరి వద్దనుకున్నారు, ప్రభుత్వ సంస్థలకు ఎందుకు ప్రైవేట్ వాళ్లకు ఇవ్వచ్చని ఆ ఉన్న రైట్స్ ఆ యొక్క ప్రభుత్వం ఆ యొక్క బయ్యారం ఐరన్ రోడ్స్ అన్ని కూడా వదులుకోవడం జరిగింది. అందుకని ఇవాళ అడుగుతున్నాను, ఓకే, యాజ్ పర్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ ఏపీ యాక్ట్ కడపలో స్టీల్ ప్లాంట్, బయ్యారం స్టీల్ ప్లాంట్. మరి ఈరోజు కడప బయ్యారము నిక్షేపాలను ఆధారంగా చేసుకొని ఇవాళ అక్కడ స్టీల్ ప్లాంటు మరి ఏర్పాటు జరుగుతున్నది కదా, బయ్యారం ప్రమేయం లేకుండా. అక్కడి ప్రభుత్వము ఓబులాపురం సంబంధించిన ఐరన్ ఓర్లో దాదాపు कांग्रेस पार्टी के सीनियर लीडर और साबिक वजीर जाना रेड्डी की तबीयत की नासाजी की बिना पर उन्हें यशोदा हॉस्पिटल में दाखिल करवाया गया है। डॉक्टर्स ने बताया कि उनकी हालत अब मुस्तहकम है। दरी असना जाना रेड्डी मंगल को सोमाजीगुड़े के यशोदा हॉस्पिटल गए थे और घुटने के इलाज के लिए डॉक्टर से मुलाकात की। इस तरतीब में उनके तमाम टेस्ट करने वाले डॉक्टर्स को मालूम हुआ कि दिल की खून की एक शरियान मुकम्मल तौर पर ब्लॉक हो चुकी है। जाना रेड्डी और उनके अरकान खानदान को भी यही समझाया गया। उनकी इजाजत से मंगल की रात स्टंट लगाया गया। डॉक्टर्स ने बताया कि जाना रेड्डी फिलहाल ठीक हो रहे हैं। रच्चाकुंडा और साइबराबाद कमिश्नरेट्स में मेट्रो स्टेशंस पर ट्रैफिक पुलिस के चालानात में इजाफा हो रहा है। मेट्रो स्टेशंस के करीब ट्रैफिक पुलिस पर नकदी की बारिश हो रही है। मेट्रो स्टेशंस पर नाकाफी पार्किंग की वजह से मुसाफिरीन को शदीद परेशानियों का सामना करना पड़ रहा है। पार्किंग की काफी जगह न होने की वजह से मुसाफिरीन अपनी गाड़ियां स्टेशन के आसपास खाली मुकामात पर पार्क कर रहे हैं। पुलिस उन गाड़ियों के चालान कर रही है। मेट्रो के मुसाफिर ट्रैफिक चालानों के सिलसिले से परेशान हैं। रेट थोड़ा ज्यादा होने के बावजूद लोग मेट्रो का सहारा ले रहे हैं क्योंकि वो ट्रैफिक के मसाइल का सामना न करते हुए पुरअमन तरीके से सफर कर सकें। वो अपने घर से बाइक पर आते हैं, मेट्रो स्टेशन पर पार्क करते हैं और मेट्रो लेते हैं, जिसकी वजह से मेट्रो स्टेशन पर पार्किंग बहुत मुश्किल हो गई है। अगर कुछ करना हो या कोई जगह खाली हो तो वो वहां मोटरसाइकिल खड़ी कर देते हैं। उसका फायदा उठाते हुए ट्रैफिक पुलिस चालाना जारी कर रही है। एक स्टेशन नहीं बल्कि शहर के तमाम मेट्रो स्टेशंस में भी तकरीबन यही सूरत हाल है। एलबी नगर और मियापुर के दरमियान सूरत हाल बहुत खराब है। एलबी नगर, चितनियापुरी, विक्टोरिया और दिलसुख नगर स्टेशंस पर पार्किंग के मसाइल मजीद संगीन हो चुके हैं।
నా పేరు మాధవి అండి. మేము ఇక్కడ చైతన్యపురి మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉండే అపార్ట్మెంట్. ఆర్ కాలనీ నేమ్ ఈస్ కృష్ణవేణి నగర్. మీరు వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడ నో పార్కింగ్ ఉన్నా కానీ అన్ని వెహికల్స్ ఇలా పార్క్ చేసేసుకుని వెళ్ళిపోతారండి మెట్రో స్టేషన్కి దగ్గర అని. వన్ మోర్ ఇట్ పెట్టండి ఫోకస్. వన్ మోర్. సో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 11 o'clock వరకు ఇదే గోల. మాకు ఒక కార్ ఇటు వచ్చింది అనుకోండి, రిటర్న్ వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది. ఇది మేము వచ్చే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా, ఇట్స్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ 2 years, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదండి వెహికల్స్ వాళ్ళు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి పిలిస్తే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో కూడా గొడవ పెట్టుకుంటున్నారు. ఎందుకు మా వెహికల్స్ తీస్తున్నారు, నో పార్కింగ్ బోర్డు పెట్టాలి కదా. పెట్టినా పెడుతున్నారు, పెట్టని చోట పెడుతున్నారు. వాట్స్ ద యూజ్ అండి? ప్లీజ్. ఈ 1 month నుంచి సీరియస్గా ఎప్పుడు కనపడితే అప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు. ఖాళీగా ఉంది కదా ఇంకో గంట తర్వాత పెట్టుకుంటున్నారు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 11 o'clock వరకు మా కాలనీ వాళ్ళకి వెహికల్స్ వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుందండి. ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద రెసిడెంట్స్ హు ఆర్ యూజింగ్ దిస్ మెట్రో రూట్, ప్లీజ్ డోంట్ పార్క్ యువర్ వెహికల్స్ దిస్ సైడ్. థ్యాంక్ యూ. ఒకసారి ఈ మెట్రో స్టేషన్లో ఉన్న మేనేజర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్లీజ్ ఇక్కడ ఉండే పార్కింగ్ చేయొద్దు. ఓన్లీ పార్కింగ్ డెసిగ్నేటెడ్ పార్కింగ్ లో మీ వెహికల్స్ పార్క్ చేసుకొని వెళ్ళిపోండి. ఫస్ట్ ఇట్ వాజ్ ఓన్లీ 2-wheelers, నౌ ద కార్స్ ఆర్ ఆల్సో స్టార్టెడ్ పార్కింగ్ హియర్. ఇదిగోండి ఇలా ఇబ్బంది అవుతా ఉంటుంది. 95 उर्दू खबरनामे में अब वक्त है एक मुख्तसर से वक्फे का। ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. वक्फे के बाद की खबरों में दोबारा आपका इस्तकबाल है। यदाद्री भुवनगिर जिले के भुवनगिरी कस्बे में महात्मा ज्योतिराव फुले जयंती की तकारीब MLA पायला शेखर रेड्डी बमुकाबला DCC सदर कुंभम अनिल कुमार रेड्डी में तब्दील होकर रह गई। BRS और कांग्रेस लीडरों ने फुले जयंती तकारीब के दौरान एक दूसरे से भिड़ गए। कांग्रेस लीडरों ने MLA को जलसेगाह में रोक दिया। उनमें एक दूसरे के खिलाफ लफ्जी झड़प हुई। अनिल कुमार रेड्डी को मुखातिब करते हुए कहा कि वो नहीं जानते कि कहां बात करनी है। तनाज़ा उस वक्त शुरू हुआ जब MLA ने अनिल कुमार रेड्डी के बारे में तबसरा किया। कांग्रेस कारकुनों ने MLA को ये कहते हुए बदल दिया कि जब इंतखाबात होंगे तब भी वो शहर में घूमेंगे। MLA ने यह कहकर तायद की कि उसने ऐसे खुद तैयार किया है। मुंतजिमीन की मुदाखलत के बाद दोनों फरीकैन खामोश हो गए। అభివృద్ధి జరుగుతుంది, ఏమి కాలేదు అనేది కరెక్ట్ కాదు. అప్పటికిప్పటికి ఎంత చేంజ్ చేస్తుంది అనేది భువనగిరి మున్సిపాలిటీ ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అంతకన్నా ఇక్కడ డెప్త్ పోనీ అన్నావు కాబట్టి మాట్లాడా. సమయ సందర్భం కాకపోయినా మాట్లాడినావు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఎంత అభివృద్ధి అనేది పబ్లిక్ తెలుసు, నాయకులకు తెలుసు, చూస్తున్న కళ్ళకు తెలుసు. కాబట్టి అంతకంటే ఎక్కువ చెప్పను. కాబట్టి రాజకీయ వేదిక మాట్లాడొద్దు. పాలకులు అంటే మేమే కదా. మీరు మాట్లాడే మేమనలే. నేనేమంటే ఓపికే ఉండాలి మనిషికి. నువ్వేమన్నా నేను రవి 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 నేను చెప్పేది ఏంటంటే ఆయన మాట్లాడే ఒక్కరంగా ఒక మాట మాట్లాడు. నేనేమన్నా నేను చెప్పేది నువ్వు
కాదు ఈ రోడ్ వెయిటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇవన్నీ రాజకీయ కాదని చెప్పి అందరూ మాట్లాడతారు. నేను చెప్పేది మాట్లాడు ఏమంటున్నా రాడికల్ గా మాట్లాడినప్పుడు రాజకీయం సార్, రాజకీయం అంటే మీరు ఆన్సర్ చెప్పాలి కానీ जिले खम्भम के वैरा असेंबली हलके में बीआरएस के इजलास में हादसा पेश आया। चेलापाड़ू में मुनक्किद शुदनी बीआरएस के इजलास में रुकने पार्लियामेंट नामा नागेश्वर राव, वैरा के रुकने असेंबली रामुलू नायक के अलावा दिगर कायदीन शिरकत के लिए आ रहे थे कि पार्टी कारकुनों ने आतिशबाजी की। इत्तलात है कि जलता हुआ पटाखा एक झोंपड़ी पर गिर पड़ा, जिसकी वजह से वहां आग लग गई और गैस सिलेंडर फट पड़ा। उस हादसे में एक शख्स की हलाकत और 8 अफराद के जख्मी होने की इत्तलात हैं। पुलिस और फायर ब्रिगेड के हुक्काम ने आग बुझाने का काम किया। बीजेपी लीडर और साबिक चीफ मिनिस्टर किरण कुमार रेड्डी विजयवाड़ा बैनुल अक़वामी एयरपोर्ट पर पहुंच गए। एयरपोर्ट पर पार्टी के रियासती सदर सोमो वीर राजू, जीवीएल नरसिम्हन, सुनील देवधर, एमएलसी वकाती नारायण रेड्डी व दिगर कायदीन ने उनका पुरतपाक इस्तकबाल किया। चिटफंड कंपनियों की जानिब से अवाम को धोखा देने के वाकयात में रोज बरोज इजाफा ही होता जा रहा है। हाल ही में आरके पुरम डिवीजन के अलकापुरी में एक वाकया पेश आया। मुतासरीन ने अक्षरा चिटफंड प्राइवेट लिमिटेड के सामने वाक़े आरके पुरम अलकापुरम जीएचएमसी पार्क के सामने चैतन्यपुरी पुलिस स्टेशन के रूबरू एहतजाज मुनज़्ज़म किया और मुतालबा किया कि उनकी चिट्ठियों की रकम उन्हें अदा की जाए। मुतासरीन ने अपने दुख का इजहार करते हुए कहा कि उन्होंने अपनी मेहनत की कमाई जमा की ताकि बुरे वक्त में काम आ सके, लेकिन इस तरह से उन्हें धोखा दिया गया है। ఇంకా వస్తారు పోలీసు వాళ్ళు ఇట్లా వస్తారు మోసం చేసి చిట్ ఫండ్లు మోసం చేసిన ఎవరైతే ముందుకు రావాలి మా డబ్బులు तेलुगु देशम कायद लोकेश ने ताड़ीपत्री हल्के के पेद्दापुर में मुस्लिम कमेटी के लोगों से मुलाकात की। इस मौके पर बात करते हुए लोकेश ने मशवरा दिया कि लोगों को सोचना चाहिए कि माजी में ताड़ीपत्री कैसी थी और अब ताड़ीपत्री में क्या हो रहा है। उन्होंने कहा कि उनके खिलाफ 20 से ज्यादा मुकदमात दर्ज हैं, जबकि प्रभाकर रेड्डी के खिलाफ 70 मुकदमात दर्ज हैं। ताहम उन्होंने कहा कि वो आवाम की तरफ से लड़ रहे हैं। वह एसपी के इख्तिदार में आने के बाद वो मुसलमानों को हिरासा किया जा रहा है।
लोकेश ने कहा कि कर्नूल में अब्दुल सलाम के खानदान को हिरासा किया गया और कत्ल किया गया। मिसबा नामी 10वीं क्लास की लड़की के साथ वाईसीपी लीडर ने छेड़छाड़ की और पूछा कि वो कब तक इस हिरासानी को बर्दाश्त करेंगे। टीडीपी के इख्तिदार में आते ही इस्लामी बैंक कायम किया जाएगा और वक्फ अराजी के तहफ़्फ़ुज़ के लिए वक्फ बोर्ड को अदालती इख्तियार दिया जाएगा। ఆత్మహత్య చేసుకున్నారు. ఇస్లాంలో ఆత్మహత్య అనేది పాపం. అంటే ఎంత మానసికంగా ఇబ్బంది పెట్టాడో ఆత్మహత్య చేసుకున్నాడు. పలమనేరులో మిస్బా 10వ తరగతి పాప అన్నిట్లో నంబర్ 1. వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధించి ఆ పాపకి టీసీ ఇచ్చి పంపించారు. వాళ్ళ కుటుంబం వచ్చి నేను పొంగునూరులో కలిశారు. డైరీ కూడా చూసా. పాప ఎంత రాసిందంటే నేను బాగా చదువుకుంటా, నేను డాక్టర్ అవ్వాలని ఉందని. కానీ వీళ్ళ వేధింపుల వల్ల ఆమె ఏకంగా నా వల్ల మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారే, ఇది న్యాయం కాదు, నేను ఆత్మహత్య చేసుకుంటేనే వాళ్ళు హాయిగా ఉంటారని 10వ తరగతి పాప ఆత్మహత్య చేసుకుంది. ఇట్లా అడుగడుగునా మైనారిటీల పైన దాడి జరుగుతుంది ఈ రోజు ఈ వైకాపా ప్రభుత్వంలో. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. నాడు నేడు ఎప్పుడు ఏది ఏమైనా మీకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీని సభాముఖంగా పెద్దలు మీరు కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. నో మీరు చెప్పిన దాంట్లో తప్పు కాదు, కానీ నేను కూడా అనేది ఏంటంటే మీరు కూడా ఆలోచించండి. పొత్తు పెట్టుకోలేదని నేను అన్నట్లా, పెట్టుకున్నా కూడా అబ్దుల్ సలాం లాంటి ఘటన ఎప్పుడు జరిగిందా? బాబు గారు ముఖ్యమంత్రి. మిస్బా లాంటి ఘటన ఎప్పుడు జరిగిందా? లేదు. ఎందుకంటే బాబు గారు చాలా స్ట్రిక్ట్. ఒక పద్ధతి ప్రకారంలో అందరం కులం మతం ప్రాంతం అతీతంగా అందరం కలిసికట్టుగా హాయిగా ఉండాలి, అన్ని రంగాల్లో ఆంధ్రులు నంబర్ 1 ఉండాలన్న లక్ష్యంతో మనం పనిచేసినాం. 95 उर्दू खबरनामे के इख्तिताम से क़ब्ल दोबारा सुर्खियों पर एक नजर। रियासती वजीर हरीश राव ने संगारेड्डी में 20 लाख रुपए की लागत से तामीर करदा इमारत की भूमि पूजा। महात्मा ज्योतिराव फुले जयंती तकारीब का इनेकाद। रच्चकोंडा और साइबराबाद मेट्रो स्टेशन के पास ट्रैफिक पुलिस चालान में इजाफा। और खम्मम में बीआरएस इजलास के मौके पर हादसा, एक हलाक 8 अफराद जख्मी। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर अख्तिताम पजीर होता है। तो दीजिएगा सबीहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।